అందరికీ ప్రైజ్ లార్డ్. బాగున్నారు కదండి? ఆదివారం ఆరాధనకి మిమ్మల్ని ప్రేమతో దేవుని సేవకుని సహోదరునిగా ఆహ్వానిస్తున్నాను. తలలోంచుదాం, ప్రార్థన చేసుకొని ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగల యేసయ్య, మీ నామానికి స్తోత్రాలు తెలుసురామయ్య. గత వారం నుండి ఈ వారం దాకా మమ్మల్ని, మా కుటుంబాలని మీ రెక్కల చోటను భద్రపరుచుకొని మీరు కాచి కాపాడి చేసిన ప్రతి మేలుకేని కొందనాలు తెలుసున్నాము తండ్రి. మీరు చేసిన మేలుకి, ఉపకారాలకి బదులుగా మీ నామాన్ని గణపరచడానికి, మేము స్తుతించడానికి, మీ నామాన్ని కీర్తించి కొనిరడానికి మేము సిద్ధపడుతుండగా అయ్యా, మేము పాడే పాటలు మీ నామాన్ని హెచ్చించులాగునా, నీ మాటలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మేము బలపరచబడేలాగునా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచయం ప్రాధాయపడుతున్నాను. యేసయ్యా, మీరు మాతో ఉండండి, మా కుటుంబంతో ఉండండి. మీకు అందరిష్టం మా మీదకి రానియమని ఉదయకాల సమయంలో బ్రతిమలాడుకుంటున్నాం స్వామి. నీ కృప, నీ క్షేమం, నీ కాపుదల మాకు అందిస్తున్న దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఆశీర్వాదము ఆదివారపు దినపు ప్రత్యేక దీవెనని నిండారుగా మాకు దయచేయని ప్రాధాయపడుతూ మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించమడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన కోయర పిల్లల పాటలు పాడుతుండగా వారితో కలిసి ప్రభునామ గణపరచడానికి, మన గృహాలు ఆయన ఆరాధన స్థలాలుగా మనం తయారు చేసుకోవడానికి మనం సిద్ధపడదాం. కోయర పిల్లలు కలిసి మన పాటలతో ఏకీభవిద్దాం, ప్రభునామను గణపరుద్దాం. నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమను మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమను మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మార్గమున
ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా. అద్వితీయ దేవుడా ఆది అంతమునయున్నవాడా. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు. దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా జీవమిచ్చు నాదుడా.
జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలపుల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి, జీవజలపుల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తమునికిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు కోరి పిల్లలతో కలిసి పాటలు పాడిన మీరు అందరినీ ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం కొనసాగుతున్నప్పుడు దేవుడు పరిస్థితులు అనుకూలపరిచి మళ్ళీ మన మందిరంలో దేవుని నామ కనపరిచే స్థితిలోనికి నడిపించాలండి దేవుని సేవకు ఆశపడుతున్నాను. మీరు ఆశపడుతున్న నాకు కూడా తెలుసు. కలిసి ఆ మంచి రోజులు చూడటానికి ప్రార్థనలో సాధిద్దామని మీకు ప్రేమతో ఈ మాటను తెలియచేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడాలని, మనల్ని బలపరచాలని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇన్ని వారాలుగా, ఇన్ని నెలలుగా అనేక ఆలోచనలతో దేవుడు మీ ముందు ఒక చిన్న పాత్రగా నన్ను నిలబెట్టినందుకే దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని శ్రేష్టమైన బంగారు నామానికి, ఉన్నతమైన పాదాలకు నా హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. అలాగే మరొకసారి మీరందరినీ ప్రేమతో ఈ ఆన్లైన్ సర్వీస్కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ మెసేజెస్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉండి అవి మరొకరు మేలు కావాలని ఆశపడుతుంటే కనుక యు ఆర్ ఫ్రీ టు send these messages to any of your friends and family members. This is all free. మీకు ఎలాంటి ఖర్చు లేదు. ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఈ మెసేజ్ ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తే, అది వారు దీవెనకరంగా కావాలని మీరు ఆశపడుతూ ఉంటే మీరు వారిని ధైర్యంగా మీ కుటుంబాలకి, మీ బంధువులు, స్నేహితులకి వాటిని పంపించవచ్చు అనే ప్రేమతో విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మరొక సర్వీస్లోనికి నడిపించబడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడలాగున్నా, మన కుటుంబాలతో మాట్లాడలాగున్నా, మన పరిస్థితులతో దేవుడు మాట్లాడలాగున్నా, మనమున్న పరిస్థితుల్లో కావాల్సిన శక్తిని, కావాల్సిన బలాన్ని దీని వాక్యం ద్వారా మనం పొందలాగునా, దేవుడు అందుకు తగ్గట్టుగా మనం సిద్ధపరచలాగునా ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు పాటలతో మీ నామాన్ని గనపరిచిన మేము నీ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీ మాటలని వినగలగడానికి, గ్రహించగలగటానికి సహాయం చేయండి. నీ మాటల ద్వారా మాకు కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అందించండి అయ్యా. నీ మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు మా హృదయాలు మీ ఆదంలో ఉంచుకొని ప్రాధాయపడుతున్నాం యేసయ్యా. మీ మాటలు బతికించేవి కాబట్టి మమ్మల్ని మీరు బ్రతికించండి. మాకు నెమ్మది చేవి కాబట్టి మాకు నెమ్మదిని దయచేయండి. ఆలోచన చేదే కాబట్టి నీ మాటలు బట్టి మేము ఆలోచన పొందగలగటానికి సహాయం చేయని ప్రాధాయపడుతున్నాం తండ్రి. మీరు మాతో పేరు పేరున మా ప్రతి కుటుంబంతో మాట్లాడి మీ నామమ హిమార్థమై ఈ ఆదివారం ఆరాధన ఆశీర్వాదాన్ని మాకు అందించి నీ కృపలు నడిపించని ప్రాధాయపడుతున్నాను యేసయ్యా. నేను గొప్పవాడిని కాదు కానీ అల్పుని నీ సేవకుండి మీ సిలువ చాటును మరుగు చేసుకుని నీ ప్రజల మధ్యలో ఒక యోగ్యమైన పనిముట్టిగా వాడబడగలగటానికి తగినట్లుగా నన్ను మీరు సిద్ధపరచని ప్రాధాయపడుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క జీవితము, ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య, 33 సంవత్సరాల ఆయుష్, ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు, మరి విశేషముగా 3.5 years మినిస్ట్రీ లైఫ్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు బోధించినప్పుడు అనేక విషయాలని ఆయన తెలియజెప్పాడు. శిష్యులతో ఏకాంతం కూర్చొని మాట్లాడినప్పుడు వారికి అనేక విషయాలను తెలియజేశాడు. అద్భుతాలు చేసినప్పుడు కూడా అనేక విషయాలని తెలియజేస్తా వచ్చాడు. అంటే నేను అనుకుంటాను 3.5 years శిష్యులతో యేసు సహవాసంలో యేసయ్య శిష్యులని ఒక ఘనమైన రీతిలో ఆయన తయారు చేయడానికి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో వారికి బోధిస్తూ నేర్పిస్తూ వచ్చినట్లుగా మా బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. నిజంగా గమనిస్తూ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శిష్యులను యేసయ్య ఒంటరిగా పంపిస్తాడు ఆయా ప్రదేశాలకి. కానీ అలా పంపించినప్పుడు కూడా ఆయా సందర్భంలో వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా
ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఓ పాట నేర్పిస్తూ వచ్చారు ప్రతి విషయంలో కూడా. ఈ రోజున యేసయ్య లేకుండా శిష్యులు చేసిన ప్రయాణంలో మరొక ప్రయాణాన్ని మనం గమనించడానికి సిద్ధపడదాం. లాస్ట్ వీక్ మెసేజ్లో చూసినప్పుడు యేసయ్య వాళ్ళతో ఉన్నాడు. ఆ ప్రయాణంలో యేసయ్య నిద్రపోయాడని వాక్యం చూసాం కదా. యేసయ్య వేసిన ప్రశ్న అని చెప్పి నాకు టైటిల్ పెట్టుకొని చూసాం. యేసయ్య ఉన్నారు, యేసయ్య ఉండగా చేసిన ప్రయాణంలో యేసయ్య వాళ్ళతో మాట్లాడిన మాటలని లాస్ట్ వీక్ మెసేజ్లో నేర్చుకున్నాం. ఈ రోజున శిష్యులు ఒక్కళ్ళే ప్రయాణం చేస్తున్నారు. బట్ జస్ట్ రిమెంబర్, ఈ ప్రయాణంలో యేసయ్య వాళ్ళతో లేడు. లేకపోయినప్పటికీ యేసయ్య వాళ్ళతో వెళ్ళకుండా ఆగిపోయి ఏం చెప్పాలి అని అనుకున్నాడు. ఆగిపోయిన తర్వాత యేసయ్య లేకుండా వాళ్ళు చేసిన ప్రయాణంలో వాళ్ళకి ఏం బోధించాలని ఆశపడ్డాడో, ఏం బోధించడానికి ఆ నిర్ణయం తీసుకొని శిష్యులని ఒంటరిగా పంపించాడో ఈ వాక్యంలోంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని మీ ప్రేమతో మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలకు కావాల్సిన శక్తిని, మన తలంపు కావాల్సిన బలాన్ని అందించి వాక్యముతో మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. నేను నమ్ముతున్నాను, బలపరచును గాక. ఆమేన్. బైబిల్కి వెళ్ళి మనం బైబిల్ జరుగుతాం. మత్తయి సువార్త, యోహాను సువార్త రెండింటిలోంచి ఒక సందర్భం ఉంది. లాస్ట్ వీక్ మీకు జ్ఞాపకం చేశాను. ఆ ఇంటెన్సిటీని బట్టి భక్తులు 2-3 సందర్భాల్లో 2-3 చోట్ల ఒకటే కార్యాన్ని రాసినట్లుగా, వాళ్ళ అనుభవ మాటలుగా రాసినట్లుగా మనం గమనిస్తూ వచ్చాం. నిజంగా ఇది కూడా మన క్రైస్తవ ప్రపంచానికి అవసరమైన విషయం కాబట్టి అటు మత్తయి రాస్తున్నాడు, యోహాను గారు కూడా రాస్తా ఉన్న విషయాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 16 నుండి 21 దాకా ఒక చిన్న సంఘటన మనం చూస్తూ ఉంటాం. ద బుక్ ఆఫ్ జాన్స్ గాస్పెల్, ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 verse 16 to 21. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గనక యేసయ్య లేకుండా శిష్యులు ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణం చేసిన పద్ధతిలో, ఈ ప్రయాణం చేసిన క్రమంలో యేసయ్య వాళ్ళకి ఒక పాఠం నేర్పించాడు. ఆ పాఠం ఏంటో, ఆ పాఠంలో శిష్యులకి ఆ నేర్పించిన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ మాటలు బట్టి మనం కూడా బలపరచబడదామని ప్రేమతో ఈ మాటల ముందు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాం. చదివినట్లయితే గనక 6వ అధ్యాయంలో 16వ వచనంలో వాక్యం చూసి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంది. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండేది. అంతలో చీకటాయన కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోస్తుల దూరము దోణెను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకని వారితో చెప్పాను. 21st వచనం, కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచిన ప్రదేశమునకు చేరెను. ఈ మాటను చూసి వచ్చినప్పుడు ఆ ట్రావెలింగ్ టైంలో, ఆ కపెర్నహూముకు వెళ్ళే ఆ ప్రయాణంలో, లేదా సముద్రపు ప్రయాణంలో యేసే వాళ్ళతో లేడు. చివరాఖరులో యేసే వాళ్ళని చూసినట్లుగా, యేసే వాళ్ళతో మాట్లాడినట్లుగా యోహాను గారు మాట్లాడుతున్నా. ఇదే విషయాన్ని మత్తయి గారు కూడా మాట్లాడతారు తన ఓన్ మాటలతో. గమనించి వచ్చినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 22 నుండి 33 దాకా ఈ విషయాలు మనం చూస్తాం. ఇక్కడ మత్తయి గారు ఇంకాస్త విషయంగా మాట్లాడితే ఏంటంటే, పేతురు సముద్రం మీద నడవడాన్ని మత్తయి గారు రాస్తూ ఉంటాం. గాలిని చూచి అతను మునిగిపోయినప్పుడు ప్రభువా రక్షించమని చెప్పినప్పుడు యేసే చేయి చాపి రక్షించినట్లుగా, ఇద్దరు కలిసి దోణిలో చేరినట్లుగా మత్తయి గారు ఇంకాస్త ఎలాబొరేటెడ్గా యోహాను గారు చెప్పని విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అక్కడ. సరే, మంచిది. సమయాన్ని బట్టి యోహాను సువార్తలో మనం గమనిస్తాం, మత్తయి సువార్తలకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఈ 2 చోట్ల కూడా ఒక పేపర్ పెట్టుకోండో లేదా ఒక పెన్ పెట్టుకోండో మీరు గమనిస్తే ఇంకాస్త క్లియర్గా ఈ మాటలు అర్థమవుతాయని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం, అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఈ 2 చోట్ల కూడా మీరు గమనించడానికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీ ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నా. సో ఇప్పుడు మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలోంచి మన మెయిన్ పోర్షన్గా దీన్ని మనం గమనించబోతా ఉన్నాం. మనకి అవకాశం దొరికినప్పుడు మనకున్న ఇంకాస్త డీప్ దాన్ని లోతుగా పరిశీలన చేయడం కొరకే మత్తయి సువార్తలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులని పంపించడానికి ముందుగా చూస్తే కనుక ఆ వచనాల్లో పైన చూసి వచ్చినప్పుడు యేసయ్య 5,000 మందిని, 5,000 మంది మగవారిని 5 రొట్టెలు 2 చేపలతో ఆహారంతో, సమృద్ధి అయిన ఆహారంతో వాళ్ళ కడుపు నింపినట్టుగా బైబిల్ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత చూసినట్టే కనుక 12 గంపల నిండుగా మిగిలిపోయిన ఆహార పదార్థాన్ని యేసు శిష్యులు వాళ్ళు ఎత్తినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అది మాత్రమే కాదు, కానీ అద్భుతం జరిగిన తర్వాత యేసయ్య శిష్యులు
కలిసి కాదు, వేరువేరుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ వచనం చూస్తే కనుక 15th వర్డ్స్లో లాస్ట్ లైన్కి వెళ్తే కనుక మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను అని అంటాం. అంటే యేసయ్య వెళ్ళిన ప్రయాణం వేరే వైపు ఉంది. శిష్యులని కపర్నహూము వెళ్ళమని చెప్పి సముద్రం గుండా వాళ్ళని యేసయ్య ప్రయాణంలోనికి పంపిస్తూ ఉన్నప్పుడు ఇంకా అర్థం కావాలంటే కనుక ఇప్పుడు మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 14వ వచ్చినప్పుడు యేసయ్యే వాళ్ళని పంపించాడు అని బైబిల్ చెప్పుద్ది. చూడండి ఒకసారి, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 14:22 చూస్తే కనుక యేసయ్యే వాళ్ళని బలవంతం చేసి పంపించినట్లుగా బైబిల్ చూస్తూ ఉంటాం. నిజంగా మత్తయి గారు చాలా స్పెసిఫిక్గా ఈ మాట మనతో మాట్లాడుతూ ఉంటాం. 22nd వచ్చి చూస్తే కనుక వెంటనే ఆ జనసమూహంలో తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తమకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతము చేసెను. చాలా స్పష్టంగా ఉంటుంది. యేసయ్యే శిష్యులని మీరు వెళ్ళండి అని చెప్పి బలవంతం చేసి పంపించాడు ఆయన. పంపించిన తర్వాత మత్తయి గారు కూడా ఈ మాట 23rd verseకి వచ్చినది కనుక ఆయన ఆ జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అని చూస్తాం. అంటే యోహాను గారు చెప్పింది, మత్తయి గారు చెప్పింది సిమిలర్గానే ఉంది. మత్తయి గారు కాస్త స్పెసిఫిక్గా చెప్పింది యేసయ్యే బలవంతం చేసి మమ్మల్ని పంపించాడు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు జాన్స్ గాస్పెల్ అగైన్. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి మళ్ళీ వచ్చేద్దాం. ఇక్కడ అద్భుతం జరిగింది. 5,000 మంది పురుషులు పోషించబడ్డారు, స్త్రీలు పిల్లలు కాకుండా. తినిన తర్వాత వదిలేసిన ఆహారము గంపల్లోకి ఎత్తి పెడితే 12 గంపల నిండుగా ఆహారము సమృద్ధిగా మిగిలిపోయిన ఆహారాన్ని వాళ్ళు ఎత్తినట్లుగా బైబిల్ చూస్తూ ఉంటాం. యేసయ్య ఈ అద్భుతం జరిగిన తర్వాత మత్తయి గారు మాట్లాడిన మాటని బేస్ చేసుకుంటే శిష్యులని మీరు ముందుగా వెళ్ళండి, నాకు ఇక్కడ పని ఉంది, ప్రార్థన చేసిన కొండ ఎక్కి ప్రార్థనలోకి వెళ్ళాలి అన్నట్టుగా యేసయ్య ఉండిపోయాడు. శిష్యులని బలవంతం చేసి సముద్రం మార్గంలో ఒంటరిగా యేసయ్య వాళ్ళని పంపించేసేసా. ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకుందా, యేసయ్య లేడు, శిష్యుల ప్రయాణం మొదలయ్యింది. మొదలైతే శిష్యులను పంపించింది యేసయ్యే. ఇంకొకటి 2 చోట్ల ఉంటుంది అక్కడ, యేసయ్య కొండ ఎక్కి అని అంటాను. సో ఒక వ్యక్తి కొండ మీద ఉంటే కింద సముద్రంలో ఏం జరుగుతుందో ఆ వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే యేసయ్య మన లైఫ్లో కానివ్వండి, అప్పుడు శిష్యుల లైఫ్లో కానివ్వండి, ఆయన కొండ మీద ఉన్నాడు అన్నప్పుడు, కొండ మీద ఉన్నప్పుడు కింద ఏం జరుగుతుందో ఎలా స్పష్టంగా కనబడుతుందో, ఈ రోజున పరలోకముల్లో ఉన్న యేసయ్య మనందరినీ ఆయన పరిశీలన చేస్తున్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. హీఈస్ లుకింగ్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ మేల్ అండ్ ఎవ్రీ ఫీమేల్, ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ ఎల్డర్లీ పర్సన్. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని చూస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు అక్కడ, ఆయన సింహాసనం ఆకాశంలో ఉన్నది, నరులందరినీ ఆయన తేరి చూస్తున్నాడు అని మాట్లాడతాడు. యేసయ్య ఆయన పని ఏంటంటే మనల్ని చూడడమే పని. అలాంటప్పుడు మనం పడిపోయినప్పుడు, మనం గాయపడిపడినప్పుడు, నిందలు గుండా అవమానంగా మన ప్రయాణము కొనసాగుతున్నప్పుడు మనం చూస్తున్న యేసయ్య మన సహాయం చేయకుండా ఉంటాడా? నో, హీ విల్ నెవర్ లివ్. అలా ఉండే మనస్తత్వం యేసయ్యకి లేదు. అలా ఉండేవాడు ఎంత మాత్రం కాదు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే గనక యేసయ్య కొండ మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా ప్రార్థన కొండ మీదకి వెళ్ళిపోయాడు. శిష్యులు ఈ కొండ దిగువన సముద్ర ప్రాంతంలో నావల్లో వాళ్ళ ప్రయాణం కొనసాగుతోంది. ఈ లోపల అసలైన మ్యాటర్, అసలైన సబ్జెక్ట్ అక్కడే మనం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏంటంటే చూసే కనుక యోహాను సువార్తలో 26వ అధ్యాయంలో మనం చూసి వచ్చినప్పుడు 16 చదువుకొని వచ్చేసాము. 17 వచ్చిన చూస్తే కనుక అంతలో చీకటాయన కానీ యేసు వారి ఎద్దకు ఇంకనూ రాలేదు. ఆ తర్వాత చూస్తే అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. ఇది మనం ఈ రోజున కోర్ మెసేజ్గా, ఒక కోర్ వర్డ్స్గా దీన్ని పరిశీలన చేద్దాం. ఇందులో 2 మాటలు ఉన్నాయి. ఒకటి, ఏ టైం పంపించాడు అని తెలియదు, కానీ యేసయ్య సాయంకాలం పంపించినట్టయితే గనక ఇప్పుడు రాత్రి అయిపోయింది అని అర్థం చేసుకోవచ్చు. రాత్రి అయిపోయింది ఒకటి. రెండవది, యేసయ్య వాళ్ళ దగ్గర రాలేదు. మూడవది ఏంటంటే గనక సముద్రం మీద తుఫాను రేగింది. సముద్రం మీద తుఫాను రేగింది. తుఫాను యొక్క తాకిడికి సముద్రంలో ఉన్న నావ ఇటు అటుగా ఊగిసలాడుతూ ఉంది. వస్తానని చెప్పిన యేసయ్య, వీళ్ళు బలవంతంగా ముందుకు వెళ్ళండి అని పంపించిన యేసయ్య ఇంకా రాలేదు. సమయం సాయంత్రం మొదలుకొని రాత్రి అయిపోయింది.
ఈ రాత్రిని మత్తయ్య గారు ఇంకాస్త స్పెసిఫిక్గా మాట్లాడతారు. ఎలాగో తెలుసా? ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్దాం మత్తయి సువార్తలోనికి 14వ అధ్యాయంలోనికి 25వ వచనం చూస్తే గనక, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చును అంటది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం నడుస్తూ వారి దగ్గరికి చేరాడు అన్నాడు. అంటే 4వ జాము వచ్చే వరకు కూడా యేసయ్య జాడ శిష్యులకి కనిపించలే. 4వ జాము వచ్చే వరకు కూడా యేసయ్య శిష్యులని కలుసుకున్నంత మాత్రాన కొండ మీద యేసయ్యకి సముద్రంలో తుఫాను వచ్చిందని, ఆ తుఫాన్లో నా ప్రజలు, నా పిల్లలు, నా శిష్యులు చిక్కుకుపోయే విషయము తెలియకుండా ఉంటుందా? బట్ హీ వాజ్ వెరీ కామ్. యేసయ్య ఆ టైంలో మౌనంగా ఉన్నా. యేసయ్య మౌనం వదిలిపెట్టినట్టు కాదండి. ఇక్కడ ప్రేమైన సహోదరుడు, నీ జీవితంలో నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నా, ఎంతో ఉపవాసం ఉన్నా, ఎంతో కన్నీరు కాడుస్తున్నా, నీ ప్రార్థనకి, నీ ప్రార్థన అంశానికి జవాబు రావడం ఆలస్యం అవుతుందనంటే యేసయ్య వదిలిపెట్టినట్టు కాదు అనే విషయము నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మాట తెలియజేస్తున్నా. యేసును చూడనట్టుగా కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో మాటను తెలియజేస్తున్నాం. He'll never leave us nor forsake us. ఆయన మన విడవడు, మన ఎడబాడి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని ప్రేమతో మాట తెలియజేస్తున్నా. యేసే కొండ మీద ఉన్నాడు, శిష్యులు కొండ దిగువన సముద్రంలో తుఫానులో చిక్కుకుపోయి ఉన్నాను. చీకటి అయిపోయింది, యేసే ఇంకా రాలా. చిమ్మ చీకట్లో దాటడానికి ప్రయత్నం చేస్తామంటే తుఫాను చెలరేగింది. ఈ తుఫానుల్లో వాళ్ళ ప్రయాణము ఇంకా తీవ్రంగా, ఎంత కష్టంగా వెళ్ళున్నట్టుదో అర్థం చేసుకోవచ్చు. అదొకైతే అయితే, రెండవది రాత్రి 4వ జాము దాకా కూడా యేసయ్య వాళ్ళ దగ్గరికి రాలేదు అని అన్నా. ఆ సందర్భాల్లో మన బైబిల్ చూసి వచ్చినప్పుడు అకార్డింగ్ టు రోమన్ టైం ప్రకారంగా చూస్తే కనుక రాత్రి జాములని 4 భాగాలుగా మన రోమన్ క్యాల్కులేషన్లో రోమన్ టైం మనకి తెలియజేస్తూ ఉంటుంది. రాత్రి టైంని 4 జాములు కింద. ఒకటి, ఫస్ట్ జాము సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల వరకు. రెండవ జాము రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు. మూడవ జాము వచ్చి అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు. 4వ జాము వచ్చి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఇలాగ రోమన్ క్యాల్కులేషన్ ప్రకారంగా ఈ రాత్రి 12 గంటల టైంని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఉంది. మన బైబిల్ చూస్తూ వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఈ మాట మనం చూస్తూ ఉంటారు. ఈ మొదటి జామున అన్నప్పుడు అది సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు. తర్వాత 4వ జామున క్యాల్కులేట్ చేసినప్పుడు అకౌంట్ రోమన్ టైం అది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. అంటే సాయంకాలం వాళ్ళ ప్రయాణం మొదలైతే రాత్రంతా ప్రయాణం చేస్తున్నారు. అది మామూలు సాఫీ ప్రయాణం కాదు, ప్రశాంత ప్రయాణం కాదు, అది తుఫానులో ప్రయాణం. వస్తానని చెప్పిన యేసయ్య రాలా. కలిసి వెళ్దామని చెప్పుంటాడేమో ఆయన, కలిసి వెళ్దాం నా కోసం వెయిట్ చేయని చెప్పుంటాడేమో ఆయన రాలా. యేసు కోసం ఎదురు చూస్తూ, ఆయన కోసం పరిశీలన చేస్తూ, ఆయన కోసం కనిపెడుతూ, అక్కడ వెతుకుతూ వీళ్ళు రాత్రంతా ప్రయాణం చేశారు, అని రాలేదు. తెల్లవారిపోతుంది, ఇంకా రాలా. మరో పెద్ద ప్రాబ్లం ఏంటంటే సముద్రం మీద తుఫాను వచ్చింది, ఆయన జాడ మాత్రం కనబడట్లా. ఈ రోజున నా ప్రియమైన సహోదరుడా, నువ్వు నీ కుటుంబము సముద్ర ప్రయాణం లాంటి జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్తావు అంటే అకస్మాత్తుగా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు నీ ఫ్యామిలీ మీద దాడి చేస్తాయి. నీ ప్రార్థన నీకు సహాయం చేయడం లేదేంటి? నీ భక్తి నీకు సహాయం చేయడం లేదేంటి? దేవుడు కనుకరించడం లేదేంటి అన్న ప్రశ్న నీలో ఉంటే గనక ఆ ప్రశ్నకి దేవుని యొక్క సమాధానం ఖచ్చితంగా రోజును పొందగలవని దేవుని సేవకునిగా మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ ఈ మాటల ముందు తీసుకెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నా. ఈ లోపల ఏమవుతుందో తెలుసా? అంత కష్టంలో కూడా యేసే శిష్యులు చాలా ఇబ్బందిగా వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. మత్తయి గారు మాట్లాడతాడు దాన్ని, యోహాను గారు కూడా మాట్లాడుతూ ఉంటాడు. చూస్తే కనుక 18వ వచనంలో వారు ఇంచుమించు పెద్ద గాలి విసిరి సముద్రం పొంగుచుండెను. ఆ పెద్ద గాలిలో పొంగుతున్న సముద్రంలో 19th verse చూస్తే గనక వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిను నడిపించిన తర్వాత అని ఉంటుంది. అంత టఫ్ సిచ్యువేషన్లో, అంత టఫ్ క్లైమాటిక్ కండిషన్స్లో శిష్యులు 2 కోసల దూరం అని ఉంటారు. దాని ఇంగ్లీష్ బైబిల్లో మిగిలిన ట్రాన్స్లేషన్ చూస్తామంటే ఇట్ వాజ్ అబౌట్ 3 to 4 miles అని ఉంటుంది. 3 to 4 milesని కిలోమీటర్లు క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక 5-6 కిలోమీటర్లు.
అంత తుఫానులో చిమ్మ చీకట్లో గాలి అటాక్ చేసినప్పుడు వారు గాలికి ఎదురెదుతున్నారో లేదా గాలి కంట్రోల్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఫర్ అబౌట్ 5 to 6 kilometers కష్టంగా వాళ్ళ ప్రాణాన్ని నడిపిస్తూ తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు నీ ఫ్యామిలీ భవిష్యత్తు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళ చదువులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం కష్టతరమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే, నీ కుటుంబం మీద ఒకదాని వెంబడి ఒక్కొక్క కష్టము నీ మీద దాడి చేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉంటే జ్ఞాపకం చేసుకో, ఈ లోకములోనికి నిన్ను పంపించిన యేసయ్య, తన కుమారుగా తన కుమార్తె నన్ను చేసుకున్న యేసయ్య నేను చూడకుండా విడిచిపెట్టాడు అని గుర్తుపెట్టుకో. నేను విడవుడు నేను ఎడబాయిన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రేమతో ఈ మాట తెలియచేస్తా ఉన్నా. ముఖ్యంగా చాలామంది చర్చ్ బిలీవర్స్ నాతో మాట్లాడుతున్నప్పుడు, 5 ఫోన్ కాల్, నన్ను పర్సనల్గా కలిసి మాట్లాడినప్పుడు అన్ని సాక్ష్యాలలో లేకపోతే నాతో వారు మాట్లాడుకున్న మాటల్లో అబౌవ్ 90%, సే లైక్ 98%, 99% నేను విన్న మాటలు ఏంటంటే, దేవుడు నా కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాడండి. ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్ ద సేమ్ థింగ్. దేవుడు నా కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాడండి. ఇంతలాంటి పరిస్థితుల్లో నా కుటుంబం కొంచెం కాపుదలు ఇస్తున్నాడండి. కొన్నిసార్లు బలహీనతకు గురయ్యాము, దేవుడు నిజంగా అద్భుతంగా నన్ను బాగు చేశాడండి, నా కుటుంబాన్ని బాగు చేశాడండి. పని లేదు అన్న పరిస్థితుల్లోంచి పని ఇచ్చాడండి. ఈరోజు ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా నా కుటుంబానికి 3 పూట్ల భోజనానికి కొరత లేకుండా, పనికి తక్కువ లేకుండా దేవుని కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడండి. అనేక సాక్ష్యాలని నేను వింటూ, నేను బలపరచబడిన మాటలని నీతో పంచుకుంటా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ హ్యావింగ్ ద సేమ్ టెస్టిమనీ. ఇన్ని నెలలుగా నా కుటుంబం పోషించబడింది అని అంటే, నడిపించబడుతుంది అని అంటే, అది 100% నన్ను నా కుటుంబాన్ని పరిశీలన చేసిన దేవుని కృప మాత్రమే అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే నన్ను పుట్టించిన వాడు ఈ పరిస్థితుల్లో నన్ను చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చూస్తున్నాడు. కాబట్టి నా కుటుంబము దేవుని కృపను బట్టి ఘనంగా పోషించబడుతూ ఉంది. ఈరోజు నా ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, నన్ను చూస్తూ నడిపించిన దేవుడు, నాతో మాట్లాడిన చర్చ్ బిలీవర్స్ వాళ్ళ సాక్ష్యంలోంచి, వారు మాట్లాడిన అనుభవ మాటల్లోంచి, వారు చెప్పిన మాట, దేవుడిని చూస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇంతమందిని కాపాడుతున్న దేవుడు నీ కుటుంబం ఎందుకు కాపాడలేడు? నన్ను కాపాడుతున్న దేవుడు నీ కుటుంబం ఎందుకు కాపాడలేడు? నన్ను చూస్తున్న దేవుడు నీ కుటుంబం ఎందుకు చూడలేడు? సో డు నాట్ బి అఫ్రైడ్. అనుకుంటాను యేసయ్య శిష్యులు భయపడి ఉంటారేమో. దో మెనీ ఆఫ్ ది బిలీవర్స్, మెనీ ఆఫ్ ది డిసైపుల్స్ ఆర్ ఫిషర్మెన్. ఒక ఆపద వచ్చింది అని అంటే యేసయ్య ఉన్నప్పుడే వాళ్ళు భయపడ్డారు. ఇక్కడ యేసయ్య లేడు వాళ్ళ దగ్గర. లాస్ట్ వీక్ వాకింగ్ చూసి వచ్చారు, యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నప్పుడే వాళ్ళు భయపడి నశించిపోతున్నామయ్యా, కనికరం చూపించమని అడుగుతుంటాడు. అని యేసయ్య ఉన్నప్పుడే వాళ్ళ భయం కలిగినప్పుడు, యేసయ్య లేకుండా వస్తానని చెప్పిన ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏ వర్తమానం లేదు, ఆయన జాడ కనబట్టం లేదు, రాత్రి అయిపోయింది, తుఫాను రేగింది, అలా తాకిడిలో ఈ నావ ఇటు అటు ఊగిసలాడుతూ ఉంది. నావని కంట్రోల్ చేయడం చేత కావట్లేదు, తుఫాన్ కంట్రోల్ చేయడము వీళ్ళకి అసలు అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ భయం కలిగి ఉండదా? నీ పరిస్థితి అలాగున్నట్టయితే, నీలో భయం కలుగుతూ ఉంటే, రేపటి రోజు గురించి నువ్వు భయపడుతూ ఉంటే, నీ ఫ్యామిలీని చూసినప్పుడల్లా నీలో భయం కలుగుతూ ఉంటే, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అన్న భయం, నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఒకలాంటి భయంలో నువ్వు వాళ్ళు గ్రిప్ అయిపోతూ ఉంటే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నేను నమ్ముతున్నాను పూర్తిగా, యేసయ్య తెలియకుండా తుఫాను ఆ రోజు వచ్చి ఉండదు. తుఫాను వచ్చిన తర్వాత కూడా ఆయన కొండ మీద ఉన్నాడు. కొండ మీద యేసయ్య, నా శిష్యులు ఈ తుఫాను ఎలా ఫేస్ చేస్తున్నారు, నా శిష్యులు తుఫానులో నా కొరకు ఎలాంటి ఆతృత కలిగి ఉన్నారు అని గమనిస్తున్నాడేమనుకో. ఎందుకు తెలుసా? మన దేవుడు హృదయ పరిశోధన చేసేవాడు కాబట్టి. చాలా వరకు గమనించాను ఒకసారి, మన ఇంట్లో మన చిన్న చిన్న పిల్లలకి ఏదైనా పనప్ చెప్పినప్పుడు ఎలా చేస్తున్నారా అని మనం సీక్రెట్గా చూస్తూ ఉంటాం కదా. ఈ రోజున టెక్నాలజీ బాగా పెరిగింది, సీక్రెట్గా వీడియో తీస్తూ ఉంటాను, నా కొడుకు ఈ రోజు పని చేశాడు, నా కూతురి పని చేసింది అని. సో మన పిల్లలని జాగ్రత్తగా వాళ్ళు ఎలా చేస్తున్నారో గమనిస్తున్నప్పుడు, మన పరమ తండ్రి తన పిల్లలైన మనల్ని
గమనించడా, చూడా, పరిశీలన చేయడా? హీ విల్. యేసయ్య వాళ్ళని గమనిస్తుంటాడు. నేను నమ్ముతున్నాను, పూర్తిగా నమ్ముతున్నాను. ఆ తర్వాత తెల్లవారిపోతుంది. యేసయ్య రావడం ఆలస్యమైపోతుంది. తుఫాను కంట్రోల్ అవ్వలేదు, నావ దగ్గరికి చేరలేదు. వాళ్ళలో ఉన్న భయం పెరిగి 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 పెద్దదైపోతా ఉంది. అప్పుడు 4వ జామున యేసయ్య ఆశ్చర్యంగా నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి. బికాస్ యేసయ్య వాళ్ళకి దూరం ఉండడానికి కానీ ఇష్టపడట్లా. దూరం ఉండాలని యేసయ్య కోరుకోవట్లా. నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి, నా శిష్యుల దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన వడివడిగా సముద్రపు అలల మీద అడుగులు వేసుకుంటూ తన దగ్గరికి వచ్చేసాడండి, తన పిల్లల దగ్గరికి. ఈరోజు నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు శోధన శ్రమలో ఉంటే, యేసయ్య కష్టంలో శోధనలో ఒడిచిపెట్టాడు కానీ అద్భుతంగా ఆశ్చర్యంగా ఆయన దగ్గరికి వచ్చేస్తానని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హీ విల్ కమ్ టు యూ, హీ విల్ కమ్ టు రెస్క్యూ యూ, హీ విల్ కమ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్, హీ విల్ కమ్ టు షో యూ ది వే. నీకు దారి చూపించడానికి, నీ చేయి పట్టుకోవడానికి, నేను కాపాడటానికి, రక్షించడానికి యేసయ్య దగ్గరికి ఆశ్చర్యముగా వస్తాడు. This is the second thing I want to tell you this morning. ఒకటి, యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు, నీ శ్రమను చూస్తున్నాడు. ఆ సందర్భంలో యేసయ్య మాట్లాడతాడు, నువ్వు పడిన కష్టాన్ని నేను చూశాను అంటే యాకోబుతో. నీ పడిన కష్టాన్ని నేను చూశాను. యాకోబుగా పడ్డ కష్టాన్ని దేవుడు చూసినప్పుడు, నా ప్రియమైన సహోదరుడా, నువ్వు పడుతున్న కష్టాన్ని దేవుడు చూడలేడా? చూస్తాడు. బైబిల్లో చూస్తూ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు, మోషేతో మాట్లాడతాడు. వాళ్ళ కష్టాన్ని నేను చూశాను అని మాట్లాడతాడు. 2వ అధ్యాయం నిర్గమకాండంలో చూశాను, నేను దిగి వచ్చానంటాడు. అదే 2వ అధ్యాయంలోనే. అంటే కష్టాన్ని చూసిన దేవుడు తన పిల్లల దగ్గరికి రావడానికి ఇంకా ఆగలేక వచ్చేసినప్పుడు, తన శిష్యుల దగ్గరికి ఆగలేక వచ్చేసినప్పుడు, నీ దగ్గర ఆగలేక ఆయన వచ్చేయలేడా? వచ్చేస్తాడమ్మా. హీ విల్ కమ్ టు రెస్క్యూ యూ వన్ ఫైన్ డే. ఒక మంచి రోజున నేను విడిపించడానికి, నేను తప్పించడానికి నీ ప్రభువు నీ దగ్గరికి వస్తున్నాడు, నీ కుటుంబంలోనికి వస్తున్నాడు. కాబట్టి అధైర్యపడవద్దు. నేను చూస్తున్న దేవుడు చూసి ఊరుకునేవాడే కాదు, చూసి వెళ్ళిపోయేవాడు కాదు. నీకు సహాయం చేయడానికి ఆయనకి ఏ అడ్డు ఆయన ఆపలేదు, ఏమీ ఆపలేదు. ఆపడానికి ప్రయత్నం చేసిన సరే వాటిని తొక్కుకుంటూ దగ్గరికి ఆయన వచ్చేస్తాడు. శిష్యులైతే సముద్రమును దాటలేకపోయారు కానీ యేసయ్య సముద్రాన్ని తన కాళ్ళ కింద పెట్టుకుని వచ్చాడండి. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన దేవుడు నీ చుట్టూ సమస్యలు పేరుకపోయినప్పుడు ఆ సమస్యల మీద నడుచుకుంటూ దగ్గరికి వచ్చి నిన్ను అందులోంచి బయటికి తీసుకుని వెళ్ళలేడా? కదా. యేసయ్య నేను చూసే నీ కష్టములు అన్న ప్రశాంతంగా ఉండలేడమ్మా. ప్రేమైన సహోదరి, యేసయ్యను వదిలిపెట్టి నేను ఒంటరివాణిగా చేసి ఆయన ఉండలేడు. సో వన్ ఫైన్ డే యూ విల్ బి రిలీవ్డ్ బై గాడ్ అండ్ త్రూ గాడ్ అలోన్. ఎవరి నుంచి సహాయం దొరకదు కానీ యేసయ్య మాత్రము, ఏ ప్రభు అయితే నేను తన బిడ్డగా చేసుకున్నాడో, ఏ ప్రభు అయితే నేను తన కుమార్తె చేసుకున్న రాజ్యములో వారసత్వాన్ని ఇచ్చాడో, ఏ ప్రభు అయితే తన రక్తం ప్రోక్షించి తన ప్రాణం పెట్టి నీకు బలియాగముగా శిలువ మీద వేలాడుతూ ఉన్నాడో, ఆ ప్రభువు నీకు సహాయం చేయడానికి దగ్గరికి ఖచ్చితంగా తప్పకుండా వస్తున్నాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో నీకు దేవుని సేవకునిగా చెప్పడానికి ఇష్టపడుతున్నా. వచ్చిన తర్వాత సముద్రం మీద ఈదడమే కష్టము. ఒక వ్యక్తి సముద్రం నడుచుకుంటూ వచ్చేస్తా ఉంటే ఆటోమేటిక్గా భయం కలుగుద్ది. శిష్యులకు భయం కలిగింది. యేసు అన్నాడు, నేనే, భయపడకండి. 2 చోట్ల ఉంటుంది. యోహాను గారు ఇదే అంటాడు, మత్తయి ఇదే మాట్లాడతాడు, నేనే, భయపడొద్దు. అప్పుడు ధైర్యం వచ్చింది. సో గాడ్ హ్యాస్ కమ్ టు అవర్ రెస్క్యూ అని ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. ఇక్కడ మనం ఒక మాట గమనించండి. యేసయ్య రావడానికి సిద్ధపడ్డాడు, వచ్చేసిన తర్వాత అది యోహాను సువార్తలోనే 6వ అధ్యాయంలోనే 21st వచనానికి వెళ్ళినట్లయితే గనక ఒక మంచి మాట కనబడుతుంది. ఆ మాటను బట్టి మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి 21వ వచనంలో, ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. ఇప్పుడు దోణి ఎక్కడుంది? సముద్రంలో ఉంది. సముద్ర పరిస్థితి ఎలాగుంది? తుఫాన్తో ఉంది.
ఇప్పుడు యేసయ్యని శిష్యులు అయ్యా మా దోణలోనికి రండి అని ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడిరి అన్న మాట ఉంటుంది. అంటే యేసయ్య వాళ్ళ దగ్గర రావడానికి, వాళ్ళ దోణలోకి రావడానికి, సమస్యలోకి రావడానికి, శోధనలోకి రావడానికి, తుఫాన్లోకి రావడానికి ఎవరు ఇష్టపడ్డారు, ఎవరు పిలిచారు అంటే శిష్యులే పిలిచారు. సో నీ ఫ్యామిలీ, నీ లైఫ్ తుఫాన్లో చిక్కుకపోతే యేసయ్యని చేర్చుకోవడానికి, యేసయ్యని ఆహ్వానించడానికి, యేసయ్యకి అధికారం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడితే అప్పుడే నువ్వు కార్యం చూడగలుగుతావు. నీ ఫ్యామిలీ లైఫ్లో నీ ఫ్యామిలీ శ్రమ గుండా వెళ్తూ ఉంటే ఆ శ్రమను కంట్రోల్ చేసే దేవుడు, తన పాదాల కన్నా అణిచిపెట్టగలిగే దేవుడు నీకున్నప్పుడు నువ్వు ఆ సమస్యని, ఆ శ్రమని ఆయన చేతిలో పెట్టగలగాలి, ఆయనకు అప్పగించగలగాలి. చూసి అనుకుంటాను నేను, యేసయ్యా ఈ పరిస్థితుల్లో నావ నడపడం వల్ల కాదయ్యా, వచ్చేయండి అయ్యా మీరు అని చెప్పి పిలుచుంటారేమో అనుకుంటాను నేనైతే. చేర్చుకోవడానికి వారు ఇష్టపడిరి. యేసయ్యని చేర్చుకోవడానికి ఇష్టపడకపోతే యేసయ్యకి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఎలా వీళ్ళకే. యేసయ్యని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడకంత వరకు కూడా నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. యేసయ్యని చేర్చుకోవడం నువ్వు ఇష్టపడితే ఆ ఇష్టం వెనకాలే నీ ప్రాబ్లం సొల్యూషన్ యేసుప్రభు తన చేతితో పట్టుకొని నీ ఫ్యామిలీలోనికి, నీ లైఫ్లోనికి ఆయన అడుగు పెట్టేస్తాడండి. వారు ఇష్టపడిది, నువ్వు ఇష్టపడాలి. యేసయ్యకి అప్పచెప్పడానికి ఇష్టపడాలి, యేసయ్యతో సమస్యను చెప్పుకోవడానికి ఇష్టపడాలి, యేసయ్యతో మాట్లాడడానికి ఇష్టపడాలి, యేసయ్యకి అప్పచెప్పడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఇష్టపడతావో ఏంటో తెలుసా, 21st వచనంలో లాస్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం ఒకసారి. లాస్ట్ పార్ట్కి వెళ్ళినట్లయితే చూడండి ఒకసారి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. వెంటనే ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. అంటే ఎప్పుడైతే వారు యేసయ్యని చేర్చుకోవడానికి ఇష్టపడ్డారో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు గమ్యానికి చేరిపోయారు. సో దిస్ ఈస్ ది కంక్లూషన్. యేసయ్యని చేర్చుకోనంత వరకు వాళ్ళు గమ్యం చేరలా, తిరుగుతానే ఉన్నారు తుఫాన్లు. కానీ ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే యేసయ్యని చేర్చుకున్నారో, చేర్చుకున్న వెంటనే నెక్స్ట్ కంటిన్యూషన్ మాట చూస్తే కనుక వారు చేరాల్సిన గమ్యానికి వాళ్ళు చేరిపోయారు అని ఉంటుంది. చేరాల్సిన గమ్యానికి వాళ్ళు చేరిపోయారు. యూ అండ్ మీ ఆర్ సపోజ్ టు రీచ్ ద డెస్టినేషన్. మన గమ్యాన్ని చేరుకోవాలి, విజయం సాధించాలి, మన నోట నవ్వు కలగాలి, మన నోట సాక్ష్యం బయటకు రావాలి. అలా జరగాలి అని అంటే యేసయ్యని చేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి, మన సమస్యను అప్పచెప్పడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే అలా జరుగుద్దో వెంటనే ధోని వారు వెళుచున్న ప్రదేశమునకు చేరెను అనుంది. సో నీ ఫ్యామిలీ గమ్యానికి చేరబోతుంది, నీ లైఫ్ గమ్యానికి చేరబోతుంది, నీ ప్రయత్నాలన్నింటినీ గమ్యానికి దేవుడు చేర్చబోతున్నాడు, చేరబోతుంది. ఈ రోజున ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, యోహాను సువార్త నుండి 6వ అధ్యాయంలో యేసయ్య లేకుండా వాళ్ళు చేసిన ప్రయాణంలో యేసయ్య వచ్చే క్లైమాక్స్లో ఆయన చేసే అద్భుతం ఎంత గొప్పగా ఉందో మనం గమనిస్తూ వచ్చాం. ఇన్నిట్లో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య వారి మధ్యలో భౌతికంగా లేడు కానీ బట్ హీస్ ఐస్ ఆర్ వాచింగ్ ఓవర్ దెమ్. నీ మధ్యలో నా మధ్యలో యేసు భౌతికంగా లేకపోవచ్చేమో కానీ హీ ఈస్ లుకింగ్ ఎట్ us ఆల్ ద టైమ్ అండ్ ఎవ్రీ టైమ్. మర్చిపోవద్దు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. నా నడక నా పడక నీకు తెలిసిందే అంటాడు కీర్తనగణ దావీదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అని చూస్తున్నాడు, ఏ వేదనలో ఉన్నామో అని చూస్తున్నాడు, ఏ కొరతలో ఉన్నామో అని చూస్తున్నాడు, ఏ కష్టంలో ఉండి మన కుటుంబం నెట్టుకుంటూ వస్తున్నామో అని చూస్తున్నాడు. చూస్తున్న దేవుడు మనల్ని కాపాడటానికి ఖచ్చితంగా అద్భుతంగా మన దగ్గర చేరుకుంటాడండి. నో డౌట్ అబౌట్ ఇట్. అది రెండో మాట. చూస్తున్న దేవుడు చూసి ఊరికినవాడు కాదు కానీ తన పిల్లలైన నీకు నాకు సహాయం చేయడానికి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీకి మేలు చేయడానికి అద్భుతంగా సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడు. హీ విల్ కమ్ టు అవర్ ఫ్యామిలీ, హీ విల్ విజిట్ అవర్ ఫ్యామిలీ, హీ విల్ విజిట్ అవర్ లైఫ్. తర్వాత చూస్తే అక్కడ దాకా జరిగింది. మూడవది శిష్యులు చేయాల్సిన పని, యేసయ్యని చేర్చుకోవడానికి ఇష్టపడాలి. యేసయ్యకి సమస్య అప్పచెప్పడానికి నువ్వు ఇష్టపడాలి. యేసయ్యకి నీ ఫ్యామిలీ ప్రాబ్లం అప్పచెప్పడానికి నీ ఫ్యామిలీ ఇష్టపడాలి. ఇష్టపడి నీ సమస్యని ఆయన చేతిలో పెట్టి కుటుంబంతో కలిసి ప్రార్థించి, వ్యక్తిగతంగా ప్రార్థించి, భార్యాభర్తలుగా ప్రార్థించి నీ పరిస్థితి ఆయన చేతిలో పెడితే వెన్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ కంట్రోల్. అంతే. వెన్ గాడ్ ఈజ్ ఇన్ చార్జ్ ప్రతిదీ కంట్రోల్డ్గా ఉంటుందండి.
ఏసైకి చార్జ్ అప్ చెప్పాడు అంతే. ఏసైకి అప్ చెప్పేశాడు, దేవా అది మేమేం చేయలేమయ్యా, నువ్వే చేయాలి ఏమైనా. ఏసై చేతికి అధికారం అప్పు చెప్పేస్తాయి, అంత కంట్రోల్ అయిపోయింది. అప్పటిదాకా వాళ్ళు చేరలేని గమ్యానికి ఏసై వాళ్ళ అధికారం అప్పు చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ గమ్యానికి చేరిపోయారు. వాక్యం చూస్తూ ఉన్నా. అంటే గమ్యం చేరకపోవడానికి ఉన్న సమస్యలన్నీ కూడా ఆయన తీర్చేశాడు. హీ సాల్వ్డ్ ఆల్ ది ప్రాబ్లమ్స్. అక్కడ తుఫాన్ అణిచివేసేసాడు అన్న మాట కనబడుతుంది మనకి యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చినప్పుడు. బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్. దేవుని చేత అధికారం వెళ్ళిన తర్వాత హీ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ హిస్ సన్ అండ్ డాటర్ ఫర్ యూ. నీకు, నాకు, తన కుమారులకు మాత్రం మనకి మేలు చేయడానికి దేవుడు ఏమైనా చేయగలడు, ఏమైనా చేస్తాడు. మన లైఫ్, మన ఫ్యామిలీ గమ్యానికి చేరబోతుంది. అది ఫోర్త్ అండ్ ది క్లైమాక్స్. దానికి ముందు మనం చేసిన ఒక పని ఉందండి. ఒకటి, మనం ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడాలి. మన సమస్యని ఆయన చేతులు పెట్టడానికి ఇష్టపడాలి. ప్రార్థించడానికి ఇష్టపడాలి. కన్నీరు కష్టడానికి ఇష్టపడాలి. ఉపవాసం ఉండడానికి ఇష్టపడాలి. మన ప్రాబ్లంకి సొల్యూషన్ కొరకు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడే ఆయన మనలను గమ్యానికి చేరుస్తాడు. అలాంగ్ విత్ హిమ్. గుర్తుపెట్టుకోండి, యేసయ్య అక్కడ ఉన్నాడు గమ్యం చేరే వరకు. గమ్యానికి యేసయ్యే చేర్చాడు. నిన్ను, నీ ఫ్యామిలీని గమ్యానికి యేసయ్య చేరుస్తాడు. కాబట్టి ఆయన చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడవలసిందిగా ప్రేమతో ఈ మాటను తెలియచేస్తున్నా. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటావు. ఈరోజు ట్రై జీసస్. యేసయ్య ఎలా చేస్తాడో, యేసయ్య ఏం చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో నువ్వు చూడడానికి, నీ పరిస్థితిని ఆయనకు అప్పగించడానికి నా ప్రియమైన సోదరుడా నువ్వు ఇష్టపడు. ఆయనతో మాట్లాడడానికి నువ్వు ఇష్టపడు. ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నప్పటికీ, సముద్రంలో తుఫాను తీవ్రంగా ఉన్నా సరే, ఎలా అయితే శిష్యులు యేసయ్యకి అధికారం అప్పచెప్పేశారో, నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్, నీ ఫ్యామిలీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే, యేసయ్య అన్నిటినీ కంట్రోల్ చేయగలవాడు. కాబట్టి నువ్వు, నీ ఫ్యామిలీ ఆయనకు అధికారం అప్పచెప్పడానికి ఇష్టపడండి. దెన్ యూ విల్ సీ మిరాకిల్ ఆఫ్టర్ మిరాకిల్స్. అద్భుతం వెంబడి అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకార్యాన్ని ప్రభు బిడలుగా మీరు ఎలా పొందగలుగుతారో, చూడగలుగుతారో మీరు పరిశీలనలో చూడాలి అని, గమనించాలని ప్రేమతి మాటను తెలియచేస్తున్నారు. ఎలా శిష్యులు గమ్యానికి చేరారో, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రియమైన సహోదరుడా నువ్వు గమ్యానికి చేరాలని ఆశపడుతున్నాను. నీ కుటుంబం సక్సెస్ అవ్వాలని ఆశపడుతున్నాను. నీ ప్రయత్నంలో మేలు పొందాలని ఆశపడుతున్నాను. అలా జరగాలంటే యేసయ్యను చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. యేసయ్యకి అధికారం అప్పచెప్పడానికి నువ్వు ఇష్టపడాలి. యేసయ్య ఆధీనంలోకి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడాలి. యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడు అని ఏ విధంగా నేను గమ్యాన్ని చేరుస్తాడు, ఏ విధంగా విజయాన్ని ఇస్తాడు, ఏ విధంగా నిన్ను తలగా పెడతాడో, ఏ విధంగా నిన్ను పైవాడిగా పెడతాడో అనుభవపూర్వకంగా చూడడానికి, నీ అద్భుతము నువ్వు పొందిన అద్భుతాలై సాక్ష్యంగా చెప్పడానికి రాబోతున్న రోజులని దేవుని కొరకు సిద్ధపరచాలని నేను సేవకునిగా, నీ సహోదరునిగా, దేవుని పనివాడిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవునికి అప్పచెప్పు. అని చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో నువ్వు నీ లైఫ్లో అనుభవపూర్వకంగా పరిశీలించవలసిందిగా, గమనించవలసిందిగా ప్రేమతో మాటలని తెలియజేస్తున్నాం. సమస్తమును అధికారం కలిగిన వాడు, సమస్తం పై అధికారం కలిగిన వాడు నీకు, నీ కుటుంబానికి తోడుగా ఉండి తన నామముకి మారదమై అద్భుతాలతో, ఆశ్చర్య కార్యాలతో తన సాక్షార్థమై నడిపిస్తాడు. నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగే యేసయ్య మీ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మేము బలపరచబడ్డానికి మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా కుటుంబాలు, మా జీవితాలు విజయం సాధించాలంటే, గమ్యం చేరాలంటే మా గురించి నువ్వేం ప్లాన్ చేస్తున్నావో, మేము చేయాల్సిన పని ఏంటో మేము తెలుసుకున్నాం స్వామి. ఈ ఉదయకాల సమయంలో ఏ సహోదరుడైనా, ఏ సోదరైనా, ఏ ఫ్యామిలీ అయినా ప్రాబ్లమ్స్లో కుట్టుమిట్టాడుతూ ఉంటే వారి పరిస్థితిని మీకు అప్పచెప్పడానికి, మీతో మాట్లాడటానికి, కుటుంబముగా, వ్యక్తిగతంగా నీ పాదాలు పట్టుకుని గోజులాడి ఉపవాసన, కన్నీరు, ప్రార్థనతో నేను చేర్చుకోవడానికి వారు ఇష్టపడలాగున్నా ఈరోజు వారికి మనసు కలిగిలాగుని సహాయం ప్రాధాయపడుతున్నాను. యేసయ్యా కృపగల దేవా, మిమ్మల్ని చేర్చుకుంటే దాని పరిణామం ఎలాగుంటుందో, దాని ప్రయోజనం ఎలాగుంటుందో, దాని తర్వాత వచ్చే అద్భుతాలు ఎలా ఉంటాయో ఈ వాక్యంలోంచి కాదయ్యా, మేము ఓన్ ఎక్స్పీరియన్స్లోంచి వాటిని మేము ఫేస్ చేయగలిగేలాగున్నా,
అనేకులకు చెప్పే స్థాయిలోనికి మేమందరం రాగలుగులాగున్నా సహాయం పదే పెడుతున్నాను యేసయ్యా. నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యత మా అందరిపై మీరు అనుగ్రహించి, నీ భద్రతలో, నీ కాపుదలో నడిపించి, మీ నామముకి హిమార్థమై హెచ్చించి, మా చేయి పట్టుకుని అందరికీ చర్చమని అడుగుతూ, గమ్యాన్ని చర్చమని అడుగుతూ, మీ సాక్షార్థం నడిపించని అడుగుతూ, మీకే మహిమ, ఘనత, ప్రభావంలో రపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ప్రేమ, కాపుదల, సహాయము మనకందరికీ, మన కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన నామముకి మార్గమై అద్భుతముగా, ఆశ్చర్యముగా గమ్యానికి చేర్చి నడిపించును గాక. ఆమేన్. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి నామములో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దిగులు పడవద్దు, నీ పరిస్థితిని బట్టి నీ దేవుడిని చూస్తున్నాడు. చూసే దేవుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, నీ సాయం చేయడానికి ఖచ్చితంగా, అద్భుతముగా రాబోతున్నాడు. కాబట్టి యేసయ్యకి అప్పచెప్పు, యేసయ్య ఆధీనానికి నువ్వు ఒప్పుకో. తద్వారా ఆయన చేసే కార్యాలకి నీ అనుభవమై అనేకులకు సాక్ష్యముగా రావాలి. ఆ స్థితి, ఆ సహాయం దేవుడిని అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరి ప్రేమలో పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను.